అందరికీ నమస్తే. ఈరోజు నైట్కి టమాటా రైస్ చేయాలని అనుకుంటున్నాను. అది మా ఆయన గారి డైరెక్షన్లోని. అది దానికి కావాల్సినవి ఒక 3 స్పూన్లు ఆయిల్, మా ఆయన గారు చెప్తుంటే నేను చేస్తున్నానండి. చెప్పరా ఎంతైనా చెప్పు, పర్లేదు. ఇవన్నీ ద్రాక్ష చెక్క, పులవ పువ్వు, ఏంటి గసగసాలు అన్నీ. టమాటా రైస్ సూపర్గా ఉంటుంది. అల్లం కాలం పేస్ట్ ఒక 3 స్పూన్లు, వచ్చేసిన ఉల్లిపాయలు ఒక 2 పాయలు ఉల్లిపాయలు, తర్వాత గ్లాసున్నర బియ్యంకి గ్లాసున్నర టమాటా, టమాటా రైస్ మా ఆయన గారు బాగా చేస్తారండి, నాకు రాదు. డైరెక్ట్ నచ్చుకుంటే నేను చేయడమే. బ్రౌనిష్ వచ్చింది, ఇప్పుడు టమాటా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు చెప్పు, 6 ఉప్పు తగినంత, రెండు స్పూన్లు పసుపు అంటే మాకు చిన్న స్పూను, పెద్ద స్పూన్తో ఇది కారం అంతే వేయాలండి. చెప్పండి. వెళ్ళని కారం ఎంత చెప్పాను? 2 స్పూన్లు చెప్పాను. కడిగేసి కడబెట్టి వేసుకోవాలి. అలా బియ్యం వేసినా పర్లేదు, కానీ కడిగాం. రైస్ వేసి ఇలా కలుపుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి ఇందులోనా చెప్పాలి. చెప్పాలి నువ్వు. 2 స్పూన్లు నువ్వు కూడా ఎక్కువైతే నాకు నచ్చదండి, అందుకే నేను చెప్తున్నాను కొద్దిగా తగ్గించమని. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నాను. 3 గ్లాసుల నీళ్ళు, గ్లాసున్నరకి 3 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకొని మూత పెట్టించుకుంటే విజలు వచ్చేస్తాయి, 2 విజలు. ఇదిగోండి ఉడికింది, ఉడికొస్తుంది. దాంతో ఇప్పుడు ఉప్పు చూసుకున్నాము. ఉప్పు చూసిన తర్వాత సరిపోయింది, మూత పెట్టించుకుందాం. మా ఆయన గారి సపోర్ట్తో ఈ రెసిపీ చేశాను. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి తిని. తర్వాత అతనికి వీడియోలు తీయడం అంటే ఇష్టం ఉండదు. నా సపోర్ట్ మీద అలాగా అన్నిటికీ ఒప్పుకుంటున్నారు. చాలా సంతోషం. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రైస్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే మిగిలింది. తినేసి రుచి చూసి చెప్తాను.
కొద్దిగా వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కావుతుంది, సూపర్గా వచ్చింది, చాలా బాగుంది.